గ్రూప్ వచ్చేసి ఏంటంటే లేఅవుట్ ట్యాబ్ మెనూ లోపల చార్ట్ సంబంధించిన లేఅవుట్ ట్యాబ్ మెనూ లోపల లేబుల్స్ అనే గ్రూప్ ఉంది. ఈ లేబుల్స్ అనే గ్రూప్ లో వచ్చేసి మనకు ఏముందంటే మనము అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి లేఅవుట్స్ అనేది చెక్ చేసి చూసాం. అంటే డిఫరెంట్ డిజైన్ ట్యాబ్ లోపల లేఅవుట్స్ ఉంటాయని చూసాం, చార్ట్ లేఅవుట్స్ అని. సో ఇవి అన్ని ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా తయారు చేసిన లేఅవుట్స్. సో దీనిలో మీకు ఏ లేఅవుట్ కావాలో సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్సైట్ అవుతుంటుంది. సెలెక్ట్ చేసి ఇన్సైట్ చేస్తుంది. ఇప్పుడు మనకు దీని లోపల ఏ టైప్ ఆఫ్ లేఅవుట్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ లేఅవుట్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే నేను ఓన్గా యాడ్ చేయాలనుకున్నాం. నేనే ఓన్గా యాడ్ చేయాలనుకున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ నాకేంటి దీనిలో చార్ట్ లేఅవుట్లోకి వచ్చేస్తే లేబుల్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ లేబుల్స్ లోపల ఏమేమి ఇచ్చారంటే చార్ట్ టైటిల్ అని ఇచ్చారు. చార్ట్ టైటిల్ అని ఇచ్చేసి ఇక్కడ మనకి ఏముంది చూడండి, అబౌట్ ద చార్ట్ ఉంది, సెంటర్ ఆఫ్ ది చార్టర్ ఉంది, తర్వాత నన్ అని ఉంది. సో తీయాలనుకుంటే వెళ్ళిపోయిందా. సో దీన్ని ఇటు మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి చార్ట్ లోపలనే ఇంక్లూడ్ అయిందా, చార్ట్ పైన వచ్చిందా. సో చార్ట్ అబౌవ్ చార్ట్ అని ఇస్తాను, పైన వచ్చింది. కింద నాకు మార్క్స్ కనబడుతున్నాయి కాబట్టి కనబడుతుంది, చార్ట్ పైన వచ్చింది కదా. సో అలా ఇక్కడ నాకు ఏంటి చార్ట్ టైటిల్ ఉండాలా వద్దా అనేది. సో తీసేయాలనుకుంటే నన్ను రిచ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ యాక్సెస్ టైటిల్స్ అన్నాం. యాక్సెస్ టైటిల్స్లో వచ్చేసి మనకు హారిజెంటల్ యాక్సెస్ టైటిల్స్ ఉన్నాయి, వర్టికల్ యాక్సెస్ అని ఉంది. సో ఇప్పుడు నాకు హారిజెంటల్ యాక్సెస్ అంటే ఇక్కడ నాకు హారిజెంటల్ యాక్సెస్ టైటిల్ బిలో యాక్సెస్ అని ఇస్తున్నాను. కింద వచ్చిందా యాక్సెస్ టైటిల్ అని. సో అంటే ఇది ఈడ ఏం రాసుకోవచ్చు, స్టూడెంట్ నేమ్స్ అని రాసుకోవచ్చు. అలానే ఇటు సైడ్ కూడా రాయాలనుకోండి, ఇటు సైడ్ కూడా రావాలి అనుకోండి. సో యాక్సెస్ టైటిల్, వర్టికల్ యాక్సెస్, రొటేటెడ్ టైటిల్. దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు కదా డబుల్ క్లిక్ చేసి. సో అలా ఇక్కడ నాకేంటి యాక్సెస్ టైటిల్స్ లోపల ఇచ్చేయచ్చు. వర్టికల్ టైటిల్ నిలువు వస్తుందా. సో ఇక్కడ నాకేంటి వర్టికల్ టైటిల్. తర్వాత నెక్స్ట్ హారిజెంటల్ టైటిల్. సో ఇంతకుముందు ఇలా రాశాను, ఓకే. ఇప్పుడు నాకు వచ్చేసి డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఇలా చేంజ్ చేస్తే ఏంటి స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఇంకా చేంజెస్ చేసుకోవాలి, వస్తుందా. సో ఇదంతా దేని లోపల చేస్తాం, యాక్సెస్ టైటిల్స్ లోపల చేస్తాం. ఏం ఆప్షన్, యాక్సెస్ టైటిల్స్. సో ఇక్కడ నాకేంటి వర్టికల్ యాక్సెస్ కావచ్చు, హారిజెంటల్ యాక్సెస్ కావచ్చు. సో తీసేయాలనుకుంటే నన్ను ఇచ్చేయండి. సో ఇక్కడ కూడా నన్ను ఇస్తాను. దెన్ ఇక్కడ లెజెండ్ కీస్ అంటే ఇక్కడ నాకు ఎటు సైడ్ ఉన్నాయి లెజెండ్ కీస్, రైట్ సైడ్లో ఉన్నాయి. సో టాప్లకు కావాలి, లేదు ఇంకా చేంజ్ చేసేద్దాం, బాటంలకు కావాలి. రైట్లో ఉండాలి కానీ దానిలోనే కలవాలి. మొత్తం రైట్ సైడే గ్యాప్ రావాలనుకుంటే రైట్ సైడ్ అని యూజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇలా మనకేంటి లెజెండ్ కీస్ లోపల యూజ్ చేస్తాం. సో ఇవి అవసరం లేదనుకుంటే నన్ను ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. సో అలా ఇక్కడ నాకేంటి లెఫ్ట్కి రైట్కి నేను యాడ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ డాటా లేబుల్స్ అంటున్నాం. ఏంటి నెక్స్ట్ ఆప్షన్, డాటా లేబుల్స్ అన్నాం. సో ఇక్కడ సెంటర్లో రావాలి, లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ ద ఎండ్లో రావాలి, నెక్స్ట్ ఇన్సైడ్ ద బేస్లో రావాలి, అవుట్ సైడ్ ద ఎండ్లో రావాలి. ఇట్లా చూసాం కదా ఒక లేఅవుట్ అనేది. సో అలా ఇక్కడ మనకేంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా ఉన్నాయి. మనకి ఏ టైప్ ఆఫ్లో కావాలనుకుంటే ఆ టైప్. అవసరం లేదు తీసేయాలనుకుంటే నన్ను ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. సో అదంతా దేని లోపల ఉంది, డాటా లేబుల్స్ సంబంధించి. ఏం ఆప్షన్ ద్వారా, డాటా లేబుల్స్ సంబంధించి. ఇది డాటా లేబుల్స్. నెక్స్ట్ ఆప్షన్ డాటా టేబుల్ అంటున్నాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డాటా టేబుల్ అన్న. సో కింద టేబుల్ రావాలి అనుకోండి. సో షో డాటా టేబుల్ అని ఇస్తాను. చార్ట్ కిందనే టేబుల్ వస్తుందా. ఇక్కడ నాకేంటి షో డాటా టేబుల్ విత్ లెజెండ్ కీస్ అన్నాం. ఇప్పుడు లెజెండ్ కీస్కి కలర్ కోడ్ వచ్చిందా, ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ వచ్చిందా. సో ఇక్కడే రావాలి అనుకోండి. ఇప్పుడు ఈ లెజెండ్ కీస్ తీసేయచ్చు కదా, ఓకే. అలా ఇక్కడ నాకేంటి డాటా టేబుల్ అనేది అవసరం ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే తీసేయచ్చు. అంటే ఇక్కడ ఇవన్నీ మనకు ఇక్కడ వేసామన్నట్టు.
ఇవన్నీ మనకేంటి ఆల్రెడీ శాంపిల్గా రెడీ చేసి పెట్టున్న వాటిని ఇన్సైడ్ చేసాం. ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నామంటే ఏవేవి కావాలి ఏవేవి వద్దు అనేది మళ్ళీ చూజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇదంతా దానికి సంబంధించి. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి యాక్సెస్ అని ఉంది, యాక్సెస్ గ్రూప్ అని ఉంది. సో ఈ యాక్సెస్ గ్రూప్లో వచ్చేసి మనకు యాక్సెస్ టైటిల్స్లో వచ్చేసి హారిజెంటల్ యాక్సెస్ వచ్చేసి మనకి ఎలా ఉంది అంటే షో లెఫ్ట్ టు రైట్ యాక్సెస్ అని ఉంది. షో లెఫ్ట్ టు రైట్ అనే యాక్సెస్ ఉంది. సో ఇటు నుంచి అటు వెళ్ళింది కదా. సో ఇప్పుడు నాకు రైట్ టు లెఫ్ట్ యాక్సెస్ కావాలి. ఇటు నుంచి ఇటు సైడ్ వచ్చింది కదా. సో ఇక్కడ నాకేంటి ఎటు సైడ్ కన్వీనియంట్ ఉంటే అటు సైడ్ మార్చుకోవచ్చు. ఇక్కడ నాకేంటి లెఫ్ట్ టు రైట్ యాక్సెస్, రైట్ టు లెఫ్ట్ యాక్సెస్. షో ఇక్కడ నాకేంటి షో యాక్సెస్ వితౌట్ లేబులింగ్. కింద నేమ్స్ కింద కనబడుతున్నాయి. సో మళ్ళీ కావాలి అనుకుంటే ఇది చేయొచ్చు. సో ఇదంతా దేని లోపల ఇస్తున్నాం, హారిజెంటల్ యాక్సెస్ లోపల ఇస్తున్నాం. తర్వాత వర్టికల్ యాక్సెస్లో వచ్చేసి ఏంటి షో డిఫాల్ట్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, వాల్యూస్ ఉన్నాయి కదా. సో థౌజండ్స్లో కావాలి. మరి థౌజండ్స్లో పెడితే జీరోస్ ఎందుకు వస్తున్నాయి అంటే మనకేంటి మనకున్న వాల్యూస్ లెస్ వాల్యూస్ కాబట్టి ఏంటి పాయింట్స్ లోపల చూపెడుతుంది. సో ఇక్కడ నాకు ఇంకా తక్కువ చేస్తున్నాం, మిలియన్స్. అంటే వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యగలది దాని లోపల చేంజెస్ అనేవి వస్తుంటాయి. సో ఇప్పుడు మనకేంటి లోయెస్ట్ వాల్యూస్ కాబట్టి ఇలా చూపెడుతుంది. సైంటిఫిక్ ఫార్మాట్లో కూడా వచ్చింది లాగ్ స్కేల్ అటు. సో ఇలా ఇక్కడ మనకేంటి ఇలా ట్రై చేసి చూడండి ఏదో యాక్సెస్లో కూడా. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ అంటే ఈ లైన్స్ని ఏమంటారంటే గ్రిడ్ లైన్స్ అని కాల్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్లో లైన్స్ కనబడుతున్నాయి కదా, వాటిని గ్రిడ్ లైన్స్ అంటాం. సో ఇక్కడ నాకేంటి మేజర్ గ్రిడ్ లైన్స్ అని ఉంది, మైనర్ గ్రిడ్ లైన్స్ చిన్న లైన్స్. సో ఇక్కడ నాకు గ్రిడ్ లైన్స్లో వచ్చేసి మేజర్ అండ్ మైనర్, చిన్నవి రావాలి పెద్దవి రావాలి. ఒక థిక్ వస్తుంది ఒక లైట్ వస్తుంది కదా. తీసేయాలనుకుంటే నన్ను ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వర్టికల్ యాక్సెస్ అంటున్నాను. వస్తున్నాయా మేజర్ గ్రిడ్ లైన్స్ రెండు రావాలి, మేజర్ అండ్ మైనర్. సో ఇదంతా దేనికి సంబంధించిందంటే గ్రిడ్ లైన్స్ సంబంధించి. హారిజెంటల్ పెడుతున్నాను, వర్టికల్ పెడుతున్నాను, ఈ విధంగా వచ్చిందా లైన్స్ బ్యాక్గ్రౌండ్లో. సో ఇదంతా గ్రూప్ వచ్చేసి యాక్సెస్ అనే గ్రూప్ లోపల వేస్తుంది. తీసేయాలనుకుంటే నన్. ఓకే, సో ఇక్కడ నాకేంటి బ్యాక్గ్రౌండ్ అనే గ్రూప్లో వచ్చేసి ప్లాట్ ఏరియా అనే ఆప్షన్ ఉంది. ఏంటి గ్రూప్ వచ్చేసి ప్లాట్ ఏరియా అని ఉంది. సో ఇక్కడ ప్లాట్ ఏరియా అని చేస్తున్నాను. ప్లాట్ ఏరియా ఇక్కడ ఏంటి షో ప్లాట్ ఏరియా అని ఉంది, నన్ ప్లాట్ ఏరియా. సో మరి ప్లాట్ ఏరియాకి కలర్ అప్లై చేద్దాం. సో ఇక్కడ ఫార్మాట్స్ అప్లై చేద్దాం. ప్లాట్ ఏరియా ఫార్మాట్ సెలెక్షన్. ఇప్పుడు కలర్ అప్లై అయింది ప్లాట్ ఏరియా. సో దీన్ని వచ్చేసి ఏంటి యాక్టివేట్ చేయాలా వద్దా అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ యాక్టివేట్లో ఉంది. సో తీసేయాలనుకుంటే నన్ను ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇదంతా గ్రూప్ వచ్చేసి ఏంటి బ్యాక్గ్రౌండ్ అనే గ్రూప్ లోపల ఉంది.